జాబ్ వచ్చింది రమ్య, అందుకే ఈ ట్రీట్. అవునా? త్వరగా మా ఇంటికి వచ్చి పెళ్లి కోసం మాట్లాడు. 2 years బ్యాక్ అడిగితే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేయనన్నారు కదా మీ ఇంట్లో. ఏంటి మమ్మీ ఎవడీడు? రే బావా, ఏంటి జాబ్ వచ్చిందంట? కంగ్రాచులేషన్స్ రా. నాకు 2 లక్షలు అప్పు కావాలరా. ఒక పని చేయి, ఎవరి దగ్గరైనా రూపాయి వడ్డీకి అప్పు తీసుకో, నేను కడతా వడ్డీ. పోనీ షూరిటీ సైన్ అయినా చేయరా. నాకు ఆల్రెడీ చాలా లోన్స్ ఉన్నాయిరా, నేను షూరిటీ సైన్ పెట్టినా పని చేయదు. ఒక నిమిషం ఆగండి, కాల్ వస్తుంది. జాబ్ వచ్చాక పొగరు బాగా పెరిగింది. అరే బావా, అర్జెంట్ గా హాస్పిటల్ బిల్లు కట్టాలరా. ఒక 20,000 ఉంటే సెండ్ చేయరా. మా బాబాయ్ 1 గంటలో ఇస్తానన్నాడు రా. అర్జెంట్ గా సెండ్ చేయరా, 1 గంటలో ఇచ్చేస్తా. క్యాషే ఉందిరా, అర్జెంట్ గా రెస్టారెంట్ కి రా, ఇస్తా. సూపర్ గా యాక్ట్ చేసావు. అరే క్యాష్ ఇస్తానన్నా. అసలు ఏమైనా తిన్నావురా? లేదురా. ఎక్స్క్యూజ్ మీ, ఒక బిర్యానీ తిన్నాకెళ్ళరా. సర్లే తినేద్దాం. వేసుకోరా కొంచెం. చాలు చాలు. ఒక థమ్స్ అప్. ఇదో బతుక చెప్పండి. బావా అయిపోయింది. డబ్బులు రా, హాస్పిటల్కి వెళ్ళాలి. బిల్లు నేను ఇస్తాను రా. కాదురా, నువ్వు చెప్పిన గంట టైం అయిపోయింది. మీ బాబాయ్ డబ్బులు వేసాడేమో చూడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా